డీటెయిల్ చూస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు విచారణలో దిమ్మ తిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకు మాజీ ఎస్ఐబి చీఫ్ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ ఆదేశాలు అందాయని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా డీఎస్పీ ప్రణీత్రావు టార్గెట్ పెట్టుకున్న వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా హైదరాబాద్ చీఫ్గా సందీప్ శాండిలియా రావడంతో నిందితులు సైబరాబాద్కు తమ మకాం మార్చినట్లుగా విచారణలో తేలింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మరో ఇద్దరు కీలక నేతల పేర్లను ప్రణీత్రావు పోలీసులకు తెలిపారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరా ఇద్దరు నేతలు అనేది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు విచారణలో దిమ్మ తిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకు మాజీ ఎస్ఐబి చీఫ్కు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటూ ఆదేశాలు అందాయని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా డీఎస్పీ ప్రణీత్రావు టార్గెట్ పెట్టుకున్న వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ముఖ్యంగా ఎన్నికల ముందు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా హైదరాబాద్ చీఫ్గా సందీప్ శాండిలియా రావడంతో నిందితులు సైబరాబాద్కు తమ మకాం మార్చినట్లుగా విచారణ తెలింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇనారెడ్డి, చెప్పండి, ప్రణీత్రావు అయితే మరో ఇద్దరి పేర్లనైతే తెలుస్తున్నట్టు మరో ఇద్దరి పోలీసుల పేర్లు అయితే తెలిపారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరా ఇద్దరు, ఆ ఇద్దరు నేతలేంటి, ఎవరండి? స్వాతి, తెలంగాణలో ప్రజలు నేర్పుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తన ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి కూడా ప్రణీత్రావు తన కన్వర్షన్ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీంట్లో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసులు సహా మరొక ఇద్దరు నేతలు కూడా ఉన్నారని చెప్పి కూడా చెప్తుంది. అంటే ఇదంతా కూడా టీఆర్ఎస్ నేతల కనుసన్నలోనే జరిగింది అన్న నేపథ్యం స్పష్టంగా అర్థమవుతోంది. దాంట్లో ఆ ఇద్దరు నేతలు ఎవరు, ఆ విషయాన్ని పోలీసులు ఎందుకు ఇప్పటి వరకు కూడా గుట్టుగా ఉంచుతా ఉన్నారు, వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదు అన్న సమాచారం మేరకు వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళిద్దరి పేర్లు కనుక బయటపెడితే వ్యవహారం సీరియస్ అవుతా ఉంది, వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు బయటపెట్టట్లేదు. అదే కాకుండా మీరు అన్నట్టుగా మరొక ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఏమైతే వీళ్ళకి ఇప్పుడు ఇద్దరు ఈ వ్యవహారం మీదనే చాలా కీలకంగా మారుతుంది. ఆ ఇద్దరు ఎవరైనా దాని మీదనే ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓవరాల్ గా చూస్తే మనం దీంట్లో ఇద్దరు అదనపు అరెస్టుల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం మనం గమనిస్తే దీంట్లో ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరిని అంటే నగర భద్రతా విభాగం అదనపు డీసీపీగా ఉన్న తిరుపతి అన్న, తర్వాత ఎస్పీ భుజంగరావును కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా తమ కస్టడీ తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి కోరుతా అని తెలుస్తా ఉంది. దీని విషయం మీద ఇప్పటికే నామల్ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇదే కాకుండా ప్రణీత్రావు విషయంలో కూడా మరోసారి అంటే ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సింది కాబట్టి ఖచ్చితంగా మరోసారి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా ఆ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సో మరి ఇలాంటి క్రమంలో మరి ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులకు సంబంధించి తర్వాత నేతలకు సంబంధించిన వ్యవహారం అంటే ఇప్పటి వరకు అధికారులు పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, తర్వాత నోటీసులు జారీ చేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ కీలకంగా వ్యవహరించిన ఆ నేతల పేర్లు మాత్రం బయట పెట్టకపోవడం కనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందా, లేకపోతే ఒకేసారి వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు వాళ్ళు ఏమన్నా బయట పెట్టకుండా అంటే వాళ్ళు పారిపోయే అవకాశం ఇప్పటికే మనం చూసాం. దీంట్లో ప్రభాకర్ రావు కావచ్చు, తర్వాత దీంట్లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీకి పారిపోయిన నేపథ్యం చూస్తా ఉన్నాం. సో ఇలా కనుక ముందే బయటకు వస్తే వాళ్ళు పారయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు బయట పెట్టకుండా గుట్టుగా ఉంటున్నారు. దీంట్లో ఇంకా మరొకిద్దరు పోలీస్ ఆఫీసర్ కూడా కీలకంగా ఉన్నారన్న సమాచారం చూస్తా ఉంది. ఓవరాల్ గా ఈ కేసులో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి కస్టడీ తీసుకుని విచారణ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా దీన్ని సహకరించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నోటీసులు జారీ చేసి వాళ్ళు పిలిపించి మాట్లాడేందుకు కూడా పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతుండగా మనకు సమాచారం అంతా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.